ఇక సిరిసిల్లాలో హత్యకు గురైన వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మీ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందంటూ ఆయన భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశం కుటుంబానికి కాంగ్రెస్ పెద్ద దిక్కు లేకుండా చేసిందంటూ ఆయన మండిపడ్డారు. హత్య వెనుక సూత్రధారులైనటువంటి వ్యక్తులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దిగజారుడు హత్య రాజకీయాలు చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఇక వెంకటేశం కుటుంబానికి ప్రభుత్వమే ఇల్లు కట్టించాలంటూ కూడా డిమాండ్ చేశారు. లేకుంటే గనక బీఆర్ఎస్ పార్టీనే ఇల్లు కట్టిస్తుందని, వెంకటేశం కుమార్తె చదువుకయ్యే ఖర్చును కూడా బీఆర్ఎస్ భరిస్తుందంటూ హామీ ఇచ్చారు. చనిపోయింది వెంకటేశం గారు, చంపింది అరెస్టు చేసింది చిన్న చిన్న నాయకులు, చోటామోటా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినారు. కానీ ఆ చోటామోటా కాంగ్రెస్ నాయకులు కేవలం పాత్రదారులు మాత్రమే. అసలు సూత్రధారులు పెద్దవాళ్ళు వెనకాల ఉన్నారు, వాళ్ళు తప్పించుకున్నారు. కానీ మేము వదిలిపెట్టాం. ఆ తల్లి కూడా మమ్మల్ని అడిగింది ఒకటే, వెంకటేశం గారి భార్య, అన్నా న్యాయం జరిగేదాకా మాతో ఉండండి అన్నారు. అసలు కథ అంతా ఎక్కడ ప్రారంభమైందంటే ఈ ఇల్లు మరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కొత్త ఇల్లు శాంక్షన్ కావాలని చెప్పి కాంగ్రెస్ నాయకుల దగ్గర పోతే దానికోసం నెల రోజులుగా తిప్పించుకొని ఇవాళ ఈ పరిస్థితి తెచ్చినారు. అందుకే నేను ఇప్పుడే కలెక్టర్ గారికి మాట్లాడి చెప్పాను, ఒకవేళ మీరు ఇస్తారా ఇవ్వండి, లేదా మేము మా పార్టీ తరఫున ఇల్లు కట్టిస్తాము, మీరు అడ్డం రాకండి అని చెప్పినాను. రెండవది, ఒక 3 లక్షల రూపాయలు ఆ పాప మరి పెరిగిన తర్వాత, ఇప్పుడు 11 ఏళ్ళ పాపకి, మేజర్ అయిన తర్వాత 18 ఏళ్ల తర్వాత అది మెచ్యూర్ అయ్యేటట్టు ఒక 3 లక్షల రూపాయలు పాప పేరు మీద డిపాజిట్ కూడా చేశాం.